ఈ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ కేటగిరీలో ఏమేమి చేయాల్సి ఉంటుందనేది ఈ వీడియోలో చూస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో స్ప్రౌట్ గిగ్స్ పైన వీడియో చేశాను. దానికి చాలామంది రిజిస్టర్ కూడా అయ్యారు. చాలామంది డౌట్స్ అడిగారనమాట, అన్న వర్క్ ఎలా చేయాలి అని. వాళ్ళకి ఆ వీడియోలో జస్ట్ చూపించాను బ్రీఫ్గా. కాకపోతే చాలామందికి డౌట్ అనమాట, ఏ వర్క్ ఎలా చేయాలా అనేసి. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి చూడండి. ఈ ఒక్కొక్క కేటగిరీ పైన సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మొన్న చేశాను చూడండి వర్క్, మొన్న పెండింగ్లో ఉన్నింది. ఇప్పుడు ఈ పెండింగ్ నుంచి ఇక్కడికి వచ్చేసింది చూడండి, ఎర్నెడ్. స్టార్టింగ్ మనకి అకౌంట్ ఓపెన్ చేస్తేనే కొత్త వాళ్ళకి 180 సెకండ్స్ టైం ఇంటర్వెల్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్గా 10 సెకండ్స్ అనేది తగ్గింది మనకి. ఈ టైమర్ అనేది 0 కావాలన్నమాట. అంటే మనము 17 టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఈ టైమర్ 0 అవుతుంది. అప్పుడే మనం విత్డ్రా చేసుకోగలం అనమాట. ఈ 17 టాస్క్ అంటే బిన్న 1 అవర్లో అయిపోతుందండి. మనం కూర్చుంటే 17 టాస్క్ చిన్నవే కాబట్టి 1 అవర్లో అయిపోతుంది. అంటే మీరు ఇప్పుడు ఈ టాస్క్ చేశారనుకోండి, ఈ టాస్క్ చేసిన తర్వాత మీరు 170 సెకండ్స్ ఆగాలన్నమాట. అంటే 2 minutes 50 సెకండ్స్ ఆగాల్సి వస్తుంది, లేకపోతే మనకు పెనాల్టీ పడుతుంది అనమాట. ఇప్పుడు కేటగిరీలో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అండ్ అకౌంట్ ఈ వర్క్ గురించి చెప్తానండి ఈ వీడియోలో. ఈ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ కేటగిరీలో ఏమేమి చేయాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో చూస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదనమాట. ఈడ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఫ్రీలాన్సర్స్, గో టు gmail.com అన్నారు. క్రియేట్ అన్ అకౌంట్ వైల్ రిజిస్టరింగ్, బీ షూర్ టు. రిజిస్టర్ చేసేటప్పుడు లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో పెట్టుకోవాలంట. యాడ్ అకౌంట్ పైన క్రియేట్ చేసి క్రియేట్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూస్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చినారు, తర్వాత బీ షూర్ టు రిమూవ్ ద ఫోన్ నెంబర్. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఫోన్ నెంబర్ తీసేయాలంట. రికవరీ ఈమెయిల్ అనేది అవాయిడ్ చేయాలంట, అంటే ఏమీ ఇవ్వకూడదు. మనం అకౌంట్ క్రియేట్ చేసేసిన తర్వాత డివైస్ నుంచి సైన్ అవుట్ చేసేయాల. మళ్ళీ ప్రూఫ్ ఏమి అడిగారు, ఈమెయిల్ పాస్వర్డ్ ఈ ఫార్మాట్లో పంపించమన్నారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇది అమెరికన్ వర్క్ కాబట్టి మనము అమెరికా నేమ్ ఏదైనా ఇద్దాము. అమెరికన్ నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చి లూయిస్ జార్జ్ అని ఇద్దాము. నెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. డే ఏదైనా ఇచ్చేయండి మీరు, మంత్ ఏదైనా ఇచ్చేయండి. ఇయర్ వచ్చి ఒక 2001 అని ఇస్తున్నాను. జెండర్ మేల్ ఏదైనా ఇచ్చేయండి. యూజర్ నేము జాన్ జార్జ్ 12 అని ఇస్తున్నాను. యూజర్ మెయిల్ ఐడి. యూజర్ నేమ్ ఆల్రెడీ టేకన్ అంట, 127 అని ఇద్దాం. ఆల్రెడీ టేకన్ అంట. ఇప్పుడు పాస్వర్డ్ అనేది మనము John@786 అని ఇద్దాం పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఈమెయిల్ అనేది మనము నోట్ ప్యాడ్లో నోట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ ప్రూఫ్గా మనం సబ్మిట్ చేయాలి కాబట్టి మర్చిపోకుండా ఇది పాస్వర్డ్ అటు సేవ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ రికవరీ ఈమెయిల్ ఏది ఇవ్వద్దన్నారు వాళ్ళు. ఇక్కడ చూసుకోండి, అవాయిడ్ ఎనీ రికవరీ జీమెయిల్ అని ఇచ్చారు. మనం స్కిప్ చేసేద్దాం. ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్ ఇది తీసేద్దాం. మళ్ళా ఇది చూడండి, ఈ ఈమెయిల్ అనేది మనం కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఐ అగ్రీ. ఇప్పుడు మనము జీమెయిల్ అకౌంట్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసామండి. ఇప్పుడు మనము ఫోన్ నెంబర్ తీసేద్దాం అందులో నుంచి.
ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ కొట్టండి. పర్సనల్ ఇన్ఫో, ఇక్కడ రికవరీ ఫోన్ నెంబర్ ఏం లేదు దీంట్లో. రికవరీ ఫోన్ ఏమి ఇవ్వకూడదు. ఇప్పుడు మనము లాస్ట్ ఏమి ఇచ్చారు, సైన్ అవుట్ ఫ్రమ్ డివైస్. ఇప్పుడు మనము నోట్ చేసి పెట్టుకుండేసాం పాస్వర్డ్, జీమెయిల్ వాళ్ళకి ఇవ్వాల్సిండేది. ఇప్పుడు మనం సైన్ అవుట్ అయిపోదాం. చూడండి, ఈ అకౌంట్ లాగిన్లో ఉందన్నమాట. ఈ అకౌంట్ సైన్ అవుట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనము ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. ప్రూఫ్ అనేది ఈ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలి. ఈమెయిల్ ఇచ్చేసి కోలన్ డాష్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇక్కడ కాపీ చేసుకుందాం. కోలన్ డాష్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇద్దాం. అంతే అండి. ఇప్పుడు సబ్మిట్ ప్రూఫ్ పైన క్లిక్ చేయండి. చూడండి, స్టార్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనకి ఇక్కడ 10 cents వచ్చింది చూడండి, అంటే పెండింగ్లో ఉంది 10 cents. ఇది ఒక 2-3 days తర్వాత మనకి ఎర్నెడ్ సెక్షన్లో వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది వాళ్ళు చూస్తారనమాట మనం కరెక్ట్గా క్రియేట్ చేసామా లేదా అనేసి. వెరిఫై చేసిన తర్వాత మనకి ఎర్నెడ్లోకి వచ్చేస్తుంది. 10 cents అంటే ఎంత, ఇప్పుడు $2 to రూపీ 8 rupees. ఇప్పుడు మనకి 8 rupees అనే వర్క్ చేసామన్నమాట. జస్ట్ ఒక 2 minutesలో మనకి 8 rupees వచ్చింది. ఇలా రోజుకి జీమెయిల్ అకౌంటే చాలా ఉన్నాయి చూడండి. అదండి జీమెయిల్ అకౌంట్ క్రియేట్, ఇక్కడ క్రియేట్ 12 cents, 10 cents. ఒకదానికి 8 rupees అనుకుంటే ఒక 10 చేశారనుకోండి 80 rupees వచ్చేస్తుంది. అది కూడా 1 hour లోపలే వచ్చేస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఈ జీమెయిల్ అకౌంట్ కేటగిరీ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో యాప్ సైన్అప్, ఇంకా డిఫరెంట్ కేటగిరీస్, ఆఫర్స్, ఎస్ఈఓ ప్రమోట్ కంటెంట్, వెబ్సైట్ సైన్అప్, రిజిస్ట్రీ, ఈ కేటగిరీస్ అంతా నెక్స్ట్ వచ్చే వీడియోలో చూద్దాము. ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట మీరు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే.